ఫాస్ట్గా ఒక విషయం చెప్తానండి, యూ విల్ రియలీ ఎంజాయ్ ఇట్. ఫాస్ట్గా నేను మొన్న ఈ విషయాన్ని చెప్పాను. ఫాస్ట్గా వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత యేసు ప్రభు వంగి ఏదో ఏళ్ళతో రాస్తున్నాడు. ఓకే, ఏం వ్యభిచారం చేసిందా? చేసింది. మీరేంటి అంత డౌట్గా తల ఊపుతున్నారు? ఓకే, వ్యభిచారం చేసిందా? షీ వాజ్ కాట్ ఇన్ ద వెరీ, దే కాట్ హర్ ఇన్ ద వెరీ అడల్టరీ అని అంటాను. సో దే కాట్ హర్ అండ్ దెన్ దే బాట్ హర్. Did she do sin? Yes. Was she an adulteress? Yes. Okay. ఆయన రాస్తున్నాడు. రాసేటప్పటికి ఈ ఒక్కొక్కరు రాళ్ళు పడేశారు. ఆయన ఏమి రాశాడో అన్నది తర్వాత సంగతి, కానీ ఏదో రాసాడో వాళ్ళు రాళ్ళు పాడేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అందరు జాగ్రత్తగా గమనించండి. వెళ్ళిపోయిన తర్వాత ఆయన లెగ్సి ఒక మాట చెప్తాడు, వేర్ ఆర్ దైన్ అక్యూజర్స్? మీకు ఎలగలేదా? వేర్ ఆర్ దైన్ అక్యూజర్స్? హే, ఇట్ ఈస్ అ రాంగ్ టర్మ్ కదా. దే ఆర్ నాట్ అక్యూజర్స్. షీ డిడ్ సిన్. She did sin. Hello? It is a wrong term. Jesus uses wrong term. Where are thine accusers? పాపం చేసింది కదా. This is Jesus. Where are thine accusers? They were doing a right thing. But Jesus said, they are your accusers. ఎంతమంది మీరు నన్ను అలా చూస్తున్నారంటే అర్థమై షాక్ అయి చూస్తున్నారా, లేకపోతే అక్యూజర్స్ అన్న మాటకు అర్థం అవట్లేదా? పాపం చేయకపోతే పాపం చేశారని చెప్పేదే అక్యూజేషన్. బట్ షీ వాస్ కాట్ ఇన్ ద సిన్ అడల్టరీ. జీసస్ కాల్స్ దెమ్, వేర్ ఆర్ దైన్ అక్యూజర్స్? Turn to your neighbor and say, that's my Jesus. He gets up and says, అందరు వెళ్ళిపోయారా కోర్టులోంచి అన్నాడు. కోర్టులోంచి అందరు వెళ్ళిపోయారా అన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు కోర్టులో ఎవరు ఉన్నారు? ఇద్దరే, జీసస్ అండ్ దట్ సిన్నర్. నవ్వు జాగ్రత్తగా గమనించండి. దీని ద్వారా నాకేం అర్థమైందంటే, హౌ డేర్ దే కెన్ పాయింట్ అవుట్ at you. I don't want anyone to be in the court. ఎవరైనా ఫింగర్ పాయింట్ అవుట్ చేసి నువ్వు పాపివి అని చెప్పాల్సిన అథారిటీ మీ alone. Nobody has power to point out at you and say you are a sinner. I don't want anybody to be in the court. అందుకే లెగలా, వాళ్ళు వెళ్ళిపోయే వరకు లెగలా. లెగ్గానే అడిగిన క్వశ్చన్ అంటే, వేర్ ఆర్ దైన్ అక్యూజర్స్? I don't want anybody in the court. Nobody. Turn to your neighbor and say, in the court, only me and Jesus. Listen carefully. Now he says, neither do I condemn you. Neither do I condemn you. హలో, ఎవరైతే క్రీస్తు యందు ఉంటారో వారికి ఏ శిక్ష విధి ఉండదు అంటున్నాడు. దేర్ ఇస్ నో మోర్ కాండమ్నేషన్. నో మోర్ కాండమ్నేషన్. ఏ శిక్ష విధి ఉండదు. ఏ శిక్ష విధి ఉండదు. ఇప్పుడు కొంతమంది అక్కడ కూర్చుని, పాస్టర్ గారు అంటే ఏ పాపం అయిననా? ఏ పాపం అయిననా? ఏ పాపం? వా మై గాడ్. చూడండి ఆ సాతాండి ఎటు మెలకులు పెట్టి ఎలాగ పెడతాడో. ఇందాక వచ్చేమో నిన్నే కదా అబద్ధం ఆడేవన్నాడు. ఇప్పుడు ఆ అబద్ధాన్ని నువ్వు జయించేసావు. ఇప్పుడు ఆ కాండమ్నేషన్ లేదు. వా ప్రైజ్ ద లార్డ్ అనగానే ఇప్పుడు ఆడొచ్చి ఏ పాపాన్ని చేసేయచ్చు అనమాట. ఇప్పుడు
అందుకే పరిశుద్ధుడైన పౌలు ఏమన్నాడంటే, పాపం ఎక్కడైతే విస్తరించి ఉంటుందో అక్కడ విస్తారంగా కృప ఉంటుంది అని ఏమంటున్నాడు అంటే, ఇఫ్ దట్ ఈస్ సో కెన్ వి సే దట్ వీ కెన్ సిన్? గాడ్ ఫార్బిడ్ ఇట్. దేవుడు అది నిషేధించును గాక అని ఒక క్వశ్చన్కి వస్తున్నాడు, ఒక క్వశ్చన్కి తేలుతున్నాడు. ఏ క్వశ్చన్ అంటే అది వెరీ ఇంపార్టెంట్. హౌ కెన్ ఐ సిన్? నేను పాపం ఎలాగా చేయగలను అంటున్నాడు. వా, అది పక్కన పెట్టేద్దామండి. ఐ వాంట్ టు టెల్ యూ, లిసన్ కేర్ఫుల్లీ. ఒక మంచి స్టేట్మెంట్, పెద్ద స్టేట్మెంట్. యూ వాంట్ టు పుట్ ఇట్ ఇన్ ద ఇన్స్టాగ్రామ్, పుట్ ఇట్. ఇఫ్ యూ వాంట్ టు పుట్ యువర్ ఓన్ నేమ్, నో ప్రాబ్లం. బట్ క్యాచ్ దిస్, లిసన్. The moment you overcome the condemnation, you have overcome the sin. The moment you conquer the guilt, you have conquered the sin. It is the guilt that destroys you. ఎందుకు గిల్ట్ ఉండకూడదు అంటే, హే నేను యూ నీడ్ టు రియలీ అండర్స్టాండ్. నేను ఒక చిన్న విషయం అడుగుతానండి. ఈరోజు పాపం చేసావు, రేపు వెళ్ళి ఒప్పుకుంటున్నావు, మళ్ళీ పాపం చేసావు, మళ్ళీ ఒప్పుకుంటున్నావు, పాపం చేస్తున్నావు, ఒప్పుకుంటున్నావు, పాపం చేస్తున్నావు, ఒప్పుకుంటున్నావు, క్షమాపణ పొందుకున్నావు, ఒప్పుకుంటున్నావు, పాపం చేస్తున్నావు, నీకు వేరే పని పాటలేదా? నౌ యూ ఆన్సర్ దిస్. 1 యోహాను 3:6 చదవండి, లేకపోతే 9 చదవండి, 6 అన్న 9 అన్న చదవండి. No, you have to answer this. You have to answer me this. దేవుని మూలంగా పుట్టినవాడు ఆయన బీజము ఉన్నది కాబట్టి వాడు పాపము చేయడు. అందరు నా వైపు చూడు, దీనికి ఆన్సర్ చేయండి. ఇదెందుకు చర్చ చెప్పలేదు మనకి? హలో, ఇదెందుకు చెప్పలేదు? చర్చ ఒకటే చెప్పింది, పాపం చేసావా ఒప్పుకో, పాపం చేసావా ఒప్పుకో, ఇదే చెప్పింది. ఎవరైతే దేవుని మూలంగా పుట్టిన వారు, వాళ్ళలో దేవుని బీజం ఉంటుంది, వాళ్ళు పాపం చేయరని ఎందుకు చెప్పలేదు? వీ నీడ్ టు ఆన్సర్ దిస్. వీ హ్యావ్ టు ఆన్సర్ దిస్. Wow, we need to really answer this. We have to answer this. We have to answer this. This is amazing. ఈ రోజు నేను చెప్పేదండి, you are getting the power of God. ఇప్పుడు పాపం చేసిన వాడు మనవి దేవుడు వినడు, ఆలకింపడు అని ఉన్నది కదండి. ఇప్పుడు నువ్వు ఏ పాయింట్కి వస్తున్నావంటే, దేవుని మూలంగా నేను పుట్టాను కాబట్టి, ఆయన బీజం నాలో ఉన్నది కాబట్టి నేను పాపం చేయను. And the very moment it happens, God is ready to listen every of your prayer. Wow. క్రిస్మస్కి నేను చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, నీలో ఆ స్త్రీ విత్తనం క్రీస్తు ఉన్నాడు కాబట్టి, ఆయనలో ప్రవహించే రక్తం నీలో ప్రవహిస్తుంది కాబట్టి, డైరెక్ట్గా నువ్వు ఆ గవిని స్వాధీనపరచుకుంటావు. యూ విల్ పొసెస్ ద గేట్స్ ఆఫ్ హిస్ ఎనిమీస్.